హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పైపింగ్ది ఏ విధంగా తయారు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఇట్లా పైపింగ్ కలర్స్ కొంచెం గోల్డ్ కలర్లోనే 5-6 షేడ్స్ ఉంటాయి కదండి. ఆ షేడ్స్ అన్నీ నేను ఇట్లా బండిల్ వైజ్గా అయితే తెచ్చుకుంటానండి. తెచ్చుకున్న తర్వాత అందులో ఒక 80 సెంటీమీటర్ వరకు అయితే నేను కట్ చేసుకుంటాను. అట్లా అన్నీ ఏవేవైతే మనకు కలర్లు కావాలనుకుంటాం పైపింగ్వి అన్ని దాంట్లో నుండి 80 అట్లా సెంటీమీటర్లు అయితే క్లాత్ తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత ఈ బండిల్ని మళ్ళీ యథావిధిగా ప్రాపర్ ప్లేస్లో పెట్టేసుకుంటానండి. తీసేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాతనే మళ్ళీ కట్ చేసుకుంటాను అన్నట్టు. ఇలా మనం కట్ చేసుకున్న 80 సెంటీమీటర్లని క్రాస్గా మన ఈ కోన ఉంది కదా 4 మూలల్లో, అందులో లాస్ట్ కోన ఆపోజిట్ కోనకు టచ్ చేయాలండి. అలా ఫోల్డ్ చేసుకుంటే సమోసా ఫోల్డింగ్లో వస్తుందండి. ఇట్లా సమోసా ఫోల్డింగ్ వచ్చిన తర్వాత ఈ కోన మళ్ళీ ఇక్కడ లాస్ట్ కోన ఉంది కదా, ఆ కోనని మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. అలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ పైన నేను ఏదైతే హ్యాండ్కి పట్టుకున్నానో ఆ కోన మళ్ళీ ఇక్కడ చివర్లో ఉన్న కోనకు మళ్ళీ మిడిల్లో ఫోల్డ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సగానికి మళ్ళీ ఫోల్డ్ చేస్తాను. ఎగుడు దిగుడు అనేది లేకుండా సమానంగా పట్టుకొని మళ్ళీ ఫోల్డ్ చేశాను. ఇలా చేసి ఒకటి లూజ్ స్టిచ్ అయితే వేసుకుంటాను. దీని మీదంగా అయితే ఏ దారమైనా పర్వాలేదండి, ఇది లూజ్ స్టిచ్ అయితే వేసుకుంటాను. ఇలా అయితే మనకు క్లాత్ వేస్ట్ కాదండి, మనకు కరెక్ట్గా తీసుకుంటాం అన్నట్టు ఎంతవరకు అవసరమో. పైపింగ్ మనం తీసుకునే పైపింగ్ మెథడ్ని బట్టి మనము ఇక్కడ వెడల్పుని అయితే కట్ చేసుకుంటామండి. కొన్ని వచ్చేసేమో మనము జాయింట్ మొత్తము కొన్ని మన గమ్ము పెట్టి అంటించుకుంటాం కదా, వాటికి చేసుకునే దానికి కొంచెం వెడల్పు అయితే 1 ఇంచ్ వెడల్పుతో తీసుకుంటాము. ఇన్విజిబుల్ దానికి అయితే 3/4 ఇంచ్ డిస్టెన్స్తో ఉండేటట్టు తీసుకుంటామండి. ఇట్లా పైపింగ్ మనం తీసుకునే దాన్ని బట్టి ఇక్కడ వెడల్పు అయితే కట్ చేసుకుంటాను నేను. మనకు ఎంత పొడవు కావాలి అనేది కూడా మనం దీన్ని బట్టి చేసుకోవచ్చు. మనకు ఖాళీగా ఉన్నప్పుడు అయితే మనము కొన్ని ఒక్కొక్క దానికి ఒక 20 మీటర్లు అయితే కుట్టి పెట్టుకుంటే బెటర్ అండి. ఇప్పటికైతే ప్రజెంట్లో నేను ఒక బ్లౌజుకు సరిపడనే కుట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకు కోణాలు అయితే ఉంటాయి కదా, మనము ఇప్పుడు కట్ చేసిన తర్వాత పీస్గా ఇవి వస్తాయి కదా, ఆ పీసులను అయితే జాయింట్ చేసుకుంటున్నాను. అలా జాయింట్ చేసుకున్న తర్వాత పైపింగ్ నేను 12 నెంబర్ తీసుకున్నానండి. ఇక్కడ 8 నుండి తీసుకోవచ్చండి మనము. పైపింగ్ థ్రెడ్ మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేనైతే 12 నెంబర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొంచెం స్టార్టింగ్లో అయితే పైపింగ్ థ్రెడ్ మీదకి ఎక్కించేటట్టే ఉండాలి, అప్పుడు కదలదు అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైతే 1 ఇంచ్ డిస్టెన్స్లో కట్ చేసుకున్నాము కదా క్రాస్ పట్టి క్లాత్, అందులో పైపింగ్ దారం పెట్టేసి ఆ పైపింగ్ క్లాత్కు ఆ దారం మధ్యలో లూజ్ అనేది లేకుండా పట్టుకొని కుట్టాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా దాని మీదే వస్తుంది అన్నట్టు. చూడండి అవి ఎలా కుడుతున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పైపింగ్ క్లాత్లో థ్రెడ్ పెట్టి వెనక నుండి ముందు నుండి ఇట్లా కొంచెం లాగి పట్టినట్టు కొద్దిగా అయినా మీరు కుట్టుకోవచ్చు. ఏ దారమైనా పర్వాలేదండి, కరెక్ట్ ఈ దారం అనేది ఏం లేదు అలా కుట్టుకునేటప్పుడు. ఇది ఇన్విజిబుల్ పైపింగ్కి నేను సెట్ చేస్తున్నాను. ఇట్లా చేస్తుంది నాకు మిషన్. చూడండి ఇంకా క్లియర్గా ముందుకు క్లోజ్ చేసి చూపిస్తున్నాను ఎలా వస్తుంది అనేది. ఇంకో మధ్యలో క్లాత్లో దారం పెట్టి సూది చూడండి నీడిల్ ఏ విధంగా కుడుతుంది అని చెప్పేసి కరెక్ట్ దారం చెమ్మడే వస్తుంది. నేను పాదాన్ని కూడా ఏం సెట్ చేసుకోలేదు. చూడండి ఆ పాదము మధ్యలో గ్యాపు ఎంత లెవెల్ ఉందో అంత మనకు థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి ఈజీగా వస్తుంది అన్నట్టు మనం కుట్టుకోవడానికి. ఇలా మొత్తాన్ని పైపింగ్ని అయితే మనము ఎంత కావాలనో అంత అయితే తయారు చేసి పెట్టుకోవాలి ముందుగా అయితే.
మనకు ఇప్పుడు ఆ క్లాత్కు దారము మధ్యలో లూజ్ అనేది రానివ్వద్దండి. లూజ్ వస్తేనే మనకు పైపింగ్ అటు ఇటు ఎక్కుతుంటుంది, దారం మీదకి ఎక్కడమో లేదా పక్కకు వెళ్ళడమో అవుతుంది. ఆ లూజ్ రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న దాన్ని బ్లౌజ్కి ఏ విధంగా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.